దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ డ్రామాని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లాస్ట్ ఇయర్ దీపావళికి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే ఈ సినిమాలో తనది తల్లి పాత్ర కావడంతో ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదనో కాస్త టెన్షన్ పడ్డానని మీనాక్షి చెబుతోంది. మలయాళ హీరోతో నటించిన స్ట్రైట్ మలయాళ మూవీ చేయాలనే కోరిక ఇంకా అలానే మిగిలిపోయిందని అంటోంది. లక్కీ భాస్కర్ సినిమాలో సుమతి అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. గృహిణిగా, ఒక పిల్లాడికి తల్లిగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే మదర్ క్యారెక్టర్ కావడంతో ఆడియన్స్ తన్ను ఆ పాత్రలో యాక్సెప్ట్ చేస్తారో లేదో అని సినిమా రిలీజ్కు ముందు టెన్షన్ పడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పింది. కానీ సుమతి రోల్లో జనాలు తన్ను బాగా ఆదరించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మలయాళ సినిమాలో నటించాలనే తన మనసులోని కోరికను బయటపెట్టింది. మలయాళ ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందని, అది తనను ఆకర్షిస్తుందని మీనాక్షి అంటోంది. మాలీవుడ్లో ఇంకా సినిమాలు చేయకపోయినా దుల్కర్ సల్మాన్తో కలిసి లక్కీ భాస్కర్ మూవీ చేసినందుకు హ్యాపీగా ఉందని మీనాక్షి చౌదరి తెలిపింది. ఎప్పుడూ ప్రతి సీన్ని ఇంకాస్త బెటర్గా పెర్ఫామ్ చేయాలని అనుకుంటాడని, అతని నుంచి ఆ విషయాన్ని నేను నేర్చుకున్నానని చెప్పింది. దుల్కర్ తెలుగులో తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పడాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా మీనాక్షి తెలిపింది. గత ఏడాది తాను నటించిన 6 చిత్రాలు రిలీజ్ అయ్యాయని, అందుకే 2024 తన కెరీర్లో ఎంతో స్పెషల్ అని మీనాక్షి అంటోంది. ఇప్పటి వరకు తాను చేసిన అన్ని పాత్రలపై సంతృప్తితో ఉన్నానని పేర్కొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి మరదలి పాత్రను పోషించింది. అయితే ఆ సినిమాలో తనకు ఎక్కువ సీన్స్ లేకపోయినా పని పట్ల అంకితభావం అంటే ఏంటో ఆ సినిమా సెట్స్లోనే తెలిసిందని మీనాక్షి చెప్పింది. మహేష్ కమిట్మెంట్ ఉన్న నటుడని కొనియాడింది. ది గోట్ మూవీలో నటిస్తున్నప్పుడు సెట్స్లో విజయ్ చాలా సైలెంట్గా ఉండేవారని తెలిపింది. డైరెక్టర్ విజన్ను పూర్తిగా నమ్మే హీరో అని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని విజయ్ మీద ప్రశంసలు కురిపించింది.